మహిళా పోలీసునంటూ నమ్మించి నిందితురాలు ఓ వ్యక్తిని బురిడీ కొట్టించింది. అతడి భార్య నుంచి విడాకులు ఇప్పిస్తానని మోసం చేస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధితుడు సుబేదారి పిఎస్ లో ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. నకిలీ మహిళా పోలీస్ పై సుబేదారి పిఎస్ లో కేసు నమోదైంది. 2021లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి పోలేపల్లి ప్రత్యూష అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వస్తుండేదని బాధితుడు వెంకటరమణ తెలిపారు. ఈ క్రమంలోనే ఆరోగ్య చిట్కాల కోసం తరచూ తనకు ఫోన్ చేస్తూ ఉండేదన్నారు. ఈ క్రమంలోనే తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టు చుట్టూ తిరుగుతున్నానని ప్రత్యూషతో చెప్పానన్నారు. ఆమె కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని నమ్మించి దశల వారీగా 7,87,000 రూపాయలు వసూలు చేస్తుందని ఆరోపించారు. అనుమానం వచ్చిన తర్వాత సదరు మహిళపై సుబేదారి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, భార్య నుంచి భర్తకు విడాకునంటూ నమ్మబలికి నకిలీ పోలీసుగా వేషం మార్చుకొని అడ్వకేట్ పేరుతోటి 7,87,000 రూపాయలను కాజేసిన ఒక మహిళా ప్రబుద్ధురాలిపై హన్మకొండ సుబేదారి పిఎస్ లో కేసు నమోదైంది. వివరాలు చూసినట్లయితే హన్మకొండ బాలసముద్రానికి చెందినటువంటి వెంకటరమణ అనే వ్యక్తి ఆయుర్వేదిక హాస్పిటల్లో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో అక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలానికి సంబంధించినటువంటి పోలేపల్లి ప్రత్యూష అటు అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్య చిట్కాలు ఇప్పించాలంటూ అటు ట్రీట్మెంట్ తో పాటు అతన్ని వలవేసి గుట్టలో వేసుకుంది. ఈ తరుణంలోనే నీకు నీ భార్య నుంచి విడాకులు ఇప్పించే బాధ్యత నాది, నేను పోలీస్ కానిస్టేబుల్ అంటూ పలుమార్లు పోలీసు వేషంలో వచ్చి మరి అతని నుంచి 7,87,000 రూపాయలు ఫోన్ పే ద్వారా కొట్టించుకుంది. అనంతరం అడ్వకేట్ అంటూ ఒక సదరు వ్యక్తిని పరిచయం చేపించింది. అయితే ఇద్దరు కలిసి గత కొద్ది రోజులుగా అతని నుంచి డబ్బులు రాబట్టాక అనంతరం తన యొక్క కోర్టు విడాకుల పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది, కోర్టుకు వస్తానంటూ గట్టిగా నిలదీయడంతో ఇద్దరు కూడా రిటర్న్ పైసలు ఇస్తాము, ఆ విడాకులు జరగడం లేదంటూ ఫోన్ పే పనిచేయడం లేదంటూ మరో కొద్ది రోజులు కాలయాపన చేశారు. ఈ తరుణంలో ఈ నెల 16వ తేదీన అటు సుబేదారి పోలీసులను బాధితుడు వెంకటరమణ ఆశ్రయించడంతో సదరు మహిళపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.